హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిద్ధేశ్వర వ్లాగ్. ఈరోజు ఈ వీడియో హయత్ నగర్ నుండి అంబర్పేట్ ఓఆర్ఆర్ వరకు వీడియో ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొంచెం ముందుకు లెఫ్ట్ సైడ్ రోడ్ పోతే వినాయక నగర్ కాలనీ ఉంది. ఇక్కడ ఇది బస్ స్టాప్ ఉన్నట్టుంది. ఇక్కడ ఇది ఈ లోపల వినాయక నగర్ కాలనీ ఉంటుంది. లోపల పోయిన తర్వాత సన్ రైజ్ హాస్పిటల్ ఇదే ఉంది. ఇప్పుడు మనం ఈ వ్లాగ్ స్టార్ట్ చేసింది మన తొర్రూరు ఎక్స్ రోడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసినాము. ఇదంతా హయత్ నగర్ కిందకి వస్తుంది. ఇగో పైన సన్ రైజ్ హాస్పిటల్ అని రాసింది. ఈ హయత్ నగర్లో ట్రాఫిక్ బాగుంది. బజాజ్ ఎలక్ట్రానిక్స్ అంట రైట్ సైడ్లా. బజాజ్ ఎలక్ట్రానిక్స్ మాత్రం అట్లనే ఉంది. ఇంకా గుంతలు ఇదంతా ఎప్పుడు అయిపోతుందో. ఇది బస్ స్టాండ్, హయత్ నగర్ బస్ స్టాండ్. ఇది ఇక్కడ కనిపిస్తుంది. బస్సులు కూడా ఆగి ఉన్నాయి. ఇక్కడ ఈ బస్ స్టాండ్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ పోతే ఫస్ట్ కుంట్లూరు వస్తుంది, తర్వాత పస్మామ్లా వస్తుంది, తర్వాత తారామతిపేట వస్తుంది. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఏదో ఉన్నట్టు ఆగినాయి బండ్లు. ఇంకో ఇదంతా బస్ స్టాండ్, మొత్తం ఆర్టీసీ బస్ స్టాండ్ ఇది. అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ ఉన్నది. ఈ గుడి దగ్గర వరకు సర్వీస్ రోడ్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ రోడ్ ఎక్కుతుంది. ఇదే హనుమాన్ టెంపుల్. జై హనుమాన్, ఓం నమః శివాయ, జై హనుమాన్. కింది నుంచి అంటే ఇది మళ్ళా బ్రిడ్జి, మళ్ళా ఫ్లైఓవర్. ఇక్కడ ఎక్కినాము అంటే ఆంజనేయ స్వామి గుడి దాటంగానే రైట్ సైడ్లో విజయ హాస్పిటల్ అని ఉంది చూడు. అందులో కూడా వస్తుంది అనుకుంటా. రైట్ సైడ్ విజయ హాస్పిటల్. ఇక మనం అంబర్పేట్కు దగ్గర ఉన్నాం ఇప్పుడు. అయితే ఇక్కడ మళ్ళీ ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి గుంటూరుకు లెఫ్ట్ సైడ్లో రోడ్ ఉంటుంది డైరెక్ట్. ఈడికెంచి కూడా గుంటూరుకు డైరెక్ట్ రోడ్. గుంటూరుకు ఒక రోడ్ ఉంటుంది. ఇంకా దాని తర్వాత మళ్ళా పస్మామ్లాకు కూడా ఒక రోడ్డు. ఈ పెద్దంబర్పేట, ఇది పెద్దంబర్పేట నుంచి ఉంటుంది అన్నమాట. ఇంకో ఇది పెద్దంబర్పేట ఏరియా. ఇదంతా పెద్దంబర్పేట ఏరియా దగ్గర కూడా ఫ్లైఓవర్ పడ్డదన్న. ఇక్కడ మనం కిందికి దిగి
అంబర్పేట విలేజ్ని చూడడం కానీ ఇవన్నీ వీలు కావు. ఇంకా డైరెక్ట్ ఒకటే రోడ్. దిగాలంటే సర్వీస్ రోడ్ మీద ముందే దిగాలి, దిగి తిరగాలి ఇక్కడ ఏదైనా కావాలనుకున్నప్పుడు. తార్ చూడు ఎట్లా అవుతుంది. తార్ ఒక క్షణంలో వెళ్ళిపోయింది తార్ ఓవర్టేక్ చేసి. ఇంక ఇప్పుడు మనం అంబర్పేట కూడా దాడుతున్నాము. అంబర్పేట అయిపోయింది, ఇక ఫ్లైఓవర్ కూడా దిగుతున్నాము. నెక్స్ట్ వచ్చేది సర్వీస్ రోడ్డు. ఇంకా ఓఆర్ఆర్ఏ వచ్చేసింది, కనిపిస్తుంది ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్. RRR అంటే మరి రీజనల్ రింగ్ రోడ్ అనుకుంటా. ఇది ఔటర్ రింగ్ రోడ్డు, అది రీజనల్ రింగ్ రోడ్డు. ఔటర్ మరి ఇన్నర్ ఏమో అక్కడనే ఉంది, సిటీకి అంటుకపోయింది, మొత్తం సిటీలో కలిసిపోయింది ఇన్నర్ రింగ్ రోడ్. సర్వీస్ రోడ్ వచ్చి ఇక్కడ కలిసింది అన్నట్టు. ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. మనము ఈ బ్లాగ్ ఔటర్ రింగ్ రోడ్ వరకు తీస్తా అన్నాము కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. మనం ఇక్కడ ఈ బ్లాగ్ ఇంతటితో ఆపేయాలనుకుంటున్నా. ఈ వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. దీనికంటే ముందు కూడా పెట్టినటువంటి వీడియోలు అన్నీ చూసినటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.